ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం అండ్ మనసానపల్లికి వెరీ నియర్ బై మనకి పెద్ద గోల్కొండ 2 వర్డ్స్ మనకి మహేశ్వరం మనసానపల్లి కనెక్టివిటీ రోడ్ నుంచి పెద్ద గోల్కొండ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనం అక్షిత ప్రైడ్ అని చెప్పేసి ఒక హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ దగ్గర ఉన్నామండి. సో ఇప్పుడు మీరు చూసేది మొత్తం కూడా కనెక్టివిటీ రోడ్ అండి. ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో కనెక్టివిటీ రోడ్ అయితే చూపిస్తున్నాను. సో మీకు ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. సో ఆల్రెడీ మనం పాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక 2 టైమ్స్ అయితే ఈ ప్రాజెక్ట్ని మనం షూట్ చేయడం జరిగిందండి. బట్ నేను ఇప్పుడు మళ్ళీ రీషూట్ ఎందుకు చేసి మళ్ళీ మీకు రీప్రజెంటేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే, రైట్ నౌ అప్డేటెడ్ డెవలప్మెంట్స్ త్రూ ఈ ప్రాజెక్ట్ ద్వారా మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ని అయితే రీషూట్ చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, రైట్ నౌ కండిషన్ అండి, ప్రాజెక్ట్ కండిషను. సో మనకి ఇది వచ్చేసి మనసానపల్లికి చాలా దగ్గరగా ఉంటుందండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ పెద్ద గోల్కొండ నుంచి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ మనకి 15కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ ప్రాజెక్టుకు బిహైండే మనకి విల్లా ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 40 ఎకర్స్ వరకు ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి 40 ఎకర్స్ వరకు ఉంటుంది ప్రాజెక్టు. సో బీటీ రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. మనకి మెయింటెనెన్స్ అయితే ప్రాపర్గా ఉంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనకి క్లబ్ హౌస్, మనకు ఎంట్రన్స్లో వచ్చేసి క్లబ్ హౌస్ వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు రైట్ సైడ్ మళ్ళీ ఇంకొక హౌస్ కూడా, కొత్త హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇప్పుడు రైట్ నౌ. సో మీరు అది వీడియోలో కూడా చూడొచ్చు. వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇందుట్లో వచ్చేసి జనరల్గా కంపెనీ సేల్ చేసినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి ఇందుట్లో మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి. 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 150, 167, 240, 200, మనకి 400, 500, 600 లైక్ దట్ అలా కూడా మనకి ఇందులో ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయి. సో బట్ మన దగ్గరకి అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్స్ అయితే మనకి దగ్గర 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి 230 స్క్వేర్ యార్డ్స్, కొన్ని కార్నర్ ప్లాట్స్ వచ్చాయి, కొన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఇందులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు, కంప్లీట్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. పార్క్స్ కూడా చాలా పాష్గా డెవలప్మెంట్ చేశారండి ఈ ప్రాజెక్ట్లో. సో ఈ ప్రాజెక్టుకు ఆనుకొని మనకి ఆకాష్ విహార్ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుందండి. ఆల్రెడీ అందులో కూడా కొన్ని హౌసెస్ అయ్యాయి. సో దానికి ఆనుకొని మనకి మనకు ఒక విల్లా కమ్యూనిటీ కూడా ఉందండి పక్కనే. సో మనకి దాంతోపాటు ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది కొత్త విల్లా కమ్యూనిటీ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో మనకి ఈ లొకేషన్లో, చాలా ప్రైమ్ లొకేషన్లో, చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఇక్కడ ప్లాట్స్ అయితే దొరుకుతున్నాయండి. సో కంప్లీట్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి ఇవన్నీ కూడా. సో మనకి రీసేల్ పర్పస్ మనకి మనసానపల్లి, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, మహేశ్వరం, ఈ మల్టిపుల్ లొకేషన్స్లో అయితే మన దగ్గర ప్లాట్స్ అయితే రీసేల్కి రెడీ టు సేల్కి ఉన్నాయండి. సో పాత డిటీసీపీ లేఅవుట్స్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి మహేశ్వరం ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనసానపల్లి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి పెద్ద గోల్కొండ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో దాంతోపాటు మనకు మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ సిటీ అయితే ఇక్కడ నుంచి మనకు 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎలక్ట్రానిక్ సిటీ అయితే ఉంటుందండి. సో మనకు ప్రాపర్ అంటే మీరు ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ చూసి మనకి కనెక్టివిటీ, రోడ్ యాక్సెస్ బాగుంది అనుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ప్రైసెస్ అయితే కూడా మంచి హైక్లో ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి మినిమం ప్రైస్ వచ్చేసి 16,500, 17,000 అలా అయితే ఇందులో నడుస్తున్నాయి. సో మనకు కొన్ని కార్నర్ ప్లాట్స్ అయితే 18,000 వరకు కూడా కోట్ చేస్తున్నారండి. బట్ మనకేంటంటే మనకి ప్రాజెక్టుకు ఆనుకొని కూడా గేటెడ్ కమ్యూనిటీ అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ప్రాజెక్టు ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో ఆల్రెడీ క్లబ్ హౌస్ ఉంది. సో దాంతోపాటు ఆల్రెడీ ఒక హౌస్ కూడా రీసెంట్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ దీని సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయండి. సో అందుకని రేట్స్ అయితే జంప్ అవుతున్నాయి. సో నా యొక్క సజెషన్ ఏంటంటే, దయచేసి ఇన్వెస్టర్స్కి చెప్పేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్లో మీరు రెసిడెన్షియల్ జోన్ చూసుకొని ఫైనల్ అప్రూవ్ క్లియర్గా ఉంది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అండి. మీకు ఈ రైట్ సైడ్ కనబడే క్లబ్ హౌస్ అండి. సో ఈ లెఫ్ట్ సైడ్ వర్క్ నడుస్తుంది కదా. సో రైట్ సైడ్ చూసుకుంటే క్లబ్ హౌస్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్
మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి. నార్త్ ఈస్ట్ హౌస్ ఇది, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.